మీరెప్పుడైనా గమనించారా? మన కిరాణా షాపుల్లోనో లేదా రోడ్డు పక్కన బండి మీదో చాలా చౌకగా దొరికే కొన్ని వస్తువుల విలువ మనకు అస్సలు తెలీదు. అదేదో విదేశాల నుండి దిగుమతి అయిన పండంటేనే దానికేదో అతీత శక్తులు ఉన్నాయని, అది తింటేనే మనం ఆరోగ్యంగా ఉంటామని ఒక భ్రమలో బతికేస్తున్నాం. ముఖ్యంగా ఈ మధ్య సోషల్ మీడియాలో సూపర్ ఫుడ్స్ అనే పదం బాగా వినిపిస్తోంది. బ్లూబెర్రీస్ తింటే మెదడు చురుగ్గా పనిచేస్తుందని, అవకాడో తింటే గుండెకి మంచిదని లక్షలు ఖర్చుపెట్టి ఆ ఫుడ్స్ వెనక పరుగులు తీస్తున్నాం. కాని మీకొక నిజం తెలుసా? మీరు వందల రూపాయలు పెట్టుకునే ఆ విదేశీ బ్లూబెర్రీస్లో ఉండే విటమిన్ సి కంటే మన ఊరిలో, మన పెరట్లో కేవలం 5 రూపాయలకే దొరికే ఒకే ఒక్క ఉసిరికాయలో ఏకంగా 5 రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. అవును, మీరు విన్నది నిజం. ఒక కప్పు బ్లూబెర్రీస్ ఇచ్చే శక్తి కంటే ఒక చిన్న ఉసిరికాయ ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలు కొన్ని వందల రెట్లు ఎక్కువ. ఈ రోజుల్లో మధ్యతరగతి కుటుంబంలో ఒకరు జబ్బు పడ్డారంటే ఆ నెల బడ్జెట్ అంతా తలకిందులైపోతుంది. హాస్పిటల్ బిల్లులు, మందుల ఖర్చులు ఒక సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. ఇలాంటి సమయంలో అసలైన ఆరోగ్యం ఖరీదైన పండ్లలో లేదు, మన ఇంట్లోనే మనకు అందుబాటులో ఉన్న ఉసిరిలో ఉందని గుర్తిస్తే మనం ఎంతో డబ్బును, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ ఉసిరికాయను ఆయుర్వేదంలో ధాత్రీ ఫలం అని పిలుస్తారు. అంటే తల్లి బిడ్డను ఎలాగైతే రక్షిస్తుందో ఈ ఉసిరికాయ కూడా మనిషి శరీరాన్ని అన్ని రకాల వ్యాధుల నుండి అలా కాపాడుతుంది. అసలు విటమిన్ సి విషయానికొస్తే ప్రపంచంలో ఉసిరిని మించిన పండు మరొకటి లేదు. సాధారణంగా మనకు జలుబు చేసినా, దగ్గు వచ్చినా వెంటనే విటమిన్ సి టాబ్లెట్లు వేసుకుంటాం. కానీ ఆ కృత్రిమ మాత్రల కంటే సహజ సిద్ధమైన ఉసిరిలో ఉండే విటమిన్ సి మన శరీరంలో చాలా వేగంగా కలిసిపోతుంది. ఒక ఆరెంజ్ పండులో కంటే ఉసిరిలో 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. ఇది మన శరీరంలో రోగనిరోధక శక్తిని ఒక కోట గోడలాగా నిర్మిస్తుంది. బయట ఎండలు ముదురుతున్నా, వాతావరణం మారుతున్నా మనల్ని ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా చూసే అద్భుతమైన ఆయుధం ఈ ఉసిరి. మన రక్తం శుద్ధి కావాలన్నా, రక్తహీనత నుంచి బయటపడాలన్నా ఉసిరిని మించిన ప్రత్యామ్నాయం లేదు. ముఖ్యంగా మహిళల్లో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉంటుంది. వారు రోజూ ఒక చిన్న ఉసిరి ముక్కను తింటే వారిలో హిమోగ్లోబిన్ శాతం అద్భుతంగా పెరుగుతుంది. ఇది కేవలం ఒక పండు మాత్రమే కాదు, ఇదొక సంపూర్ణ ఔషధం. ఇక అందం విషయానికొస్తే ఈ రోజుల్లో చర్మం మెరిసిపోవాలని లేదా జుట్టు ఒత్తుగా పెరగాలని వేల రూపాయల ఫేస్ వాష్లు, షాంపూలు వాడుతున్నాం. కానీ అసలైన అందం లోపలి నుండి రావాలి. ఉసిరిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన చర్మంలోని మృతకణాలను తొలగించి ముఖం మీద ముడతలు రాకుండా చూస్తాయి. మీరు రోజూ ఉసిరి రసం తాగితే మీ చర్మం సహజంగానే నిగనిగలాడుతుంది. ఇక జుట్టు సమస్యల గురించి చెప్పనక్కర్లేదు. చిన్న వయసులోనే జుట్టు తెల్లబడడం, రాలిపోవడం వంటి సమస్యలకు ఉసిరి ఒక వరం లాంటిది. పూర్వకాలంలో మన అమ్మమ్మలు, తాతయ్యలు అంత నిగనిగలాడే నల్లని జుట్టుతో ఉండేవారంటే దానికి కారణం వారు వాడిన ఉసిరి నూనె, వారు తిన్న ఉసిరి ముక్కలే. జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి జుట్టు రాలడాన్ని అరికట్టడంలో ఉసిరిని మించినది ఈ ప్రపంచంలో లేదు. మార్కెట్లో దొరికే ఖరీదైన హెయిర్ సీరమ్స్ కంటే ఉసిరి ఇచ్చే ఫలితం ఎంతో మెరుగ్గా ఉంటుంది. మధ్యతరగతి ఇళ్లల్లో ఎక్కువగా వినిపించే సమస్య గ్యాస్ మరియు అజీర్ణం. మనం తినే ఆహారంలో నూనెలు, మసాలాలు ఎక్కువగా ఉండడం వల్ల కడుపులో మంట, ఎసిడిటీ వంటి సమస్యలు నిత్యకృత్యమైపోయాయి. ప్రతిదానికి ఒక గ్యాస్ టాబ్లెట్ వేసుకోవడం మనకు అలవాటైపోయింది. కానీ ఈ అలవాటు మన లివర్ను, కిడ్నీలను దెబ్బతీస్తోంది. దీనికి బదులుగా ఉదయాన్నే పరగడుపున కొంచెం ఉసిరి రసం తాగితే మీ జీర్ణ వ్యవస్థ మొత్తం క్లీన్ అయిపోతుంది. ఆహారం త్వరగా జీర్ణమవడమే కాకుండా శరీరంలోని విషతుల్యాలను అంటే టాక్సిన్స్ను బయటకు పంపేయడంలో ఉసిరి అద్భుతంగా పనిచేస్తుంది. కాలేయం లేదా లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఉసిరి చేసే మేలు వర్ణనాతీతం. ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడేవారు ఉసిరిని తమ డైట్లో చేర్చుకుంటే చాలా త్వరగా కోలుకుంటారు. కంటిచూపు మందగిస్తున్న ఈ రోజుల్లో కంప్యూటర్ల ముందు గంటల తరబడి గడిపే సాఫ్ట్వేర్ ఇంజనీర్లకైనా, ఫోన్లకు అతుక్కుపోయే పిల్లలకైనా ఉసిరి ఎంతో మేలు చేస్తుంది. ఇది కంటిలోని కండరాలను బలోపేతం చేసి కంటిచూపు మెరుగుపడడానికి దోహదపడుతుంది. డయాబెటీస్ లేదా మధుమేహం ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ కామన్ అయిపోయింది. షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడం కోసం మనం వాడే మందులతో పాటు ఉసిరి పొడిని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను సహజంగానే నియంత్రించే శక్తి ఉసిరికుంది. అలాగే గుండె జబ్బుల విషయంలో కూడా ఉసిరి పాత్ర చాలా పెద్దది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచడం ద్వారా రక్తనాళాల్లో అడ్డంకులు కలగకుండా చూస్తుంది. దీనివల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది మరియు హార్ట్అటాక్ వంటి ప్రమాదాలు తగ్గుతాయి. ఇన్ని లాభాలున్న ఈ ఉసిరికాయ ధరెంతుంటుంది? చాలా తక్కువ. ఒక్కసారి ఆలోచించండి,
మనం అనవసరమైన జంక్ ఫుడ్ మీద, పిజ్జాల మీద, బర్గర్ల మీద పెట్టే ఖర్చులో 10వ వంతు కూడా ఈ ఉసిరి మీద పెట్టాం. కానీ అదిచ్చే రిటర్న్స్ మాత్రం కోట్లలో ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుంటేనే మీరు మీ కుటుంబాన్ని బాగా చూసుకోగలరు. ఉసిరిని ఎలా తీసుకోవాలి అనే విషయంలో చాలామందికి సందేహం ఉంటుంది. ఉసిరిని పచ్చిగా తింటే వచ్చే లాభం మరే రూపంలోనూ రాదు. ఒకవేళ పచ్చిగా తినలేకపోతే ఉసిరి రసం తీసి అందులో కొంచెం తేనె కలుపుకొని తాగవచ్చు. లేదా ఉసిరిని ఎండబెట్టి పొడిలా చేసుకుని రోజుకొక స్పూన్ తీసుకోవచ్చు. ఉసిరి ఆవకాయ లేదా పచ్చడి రూపంలో కూడా తీసుకోవచ్చు. కానీ అందులో ఉప్పు మరియు కారం ఎక్కువగా ఉండకుండా జాగ్రత్తపడాలి. ఉసిరి మురబ్బా అంటే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు కూడా పిల్లలకు ఎంతో నచ్చుతాయి. ఏ రూపంలో తీసుకున్నా సరే ఉసిరి తన గుణాన్ని కోల్పోదు. ఉడికించినా కూడా ఉసిరిలోని విటమిన్ సి పెద్దగా నశించదు. ఇది ఉసిరికున్న ఒక ప్రత్యేకత. విదేశీ పండ్ల మోజులో పడి మన సాంప్రదాయ ఆయుర్వేద సంపదను మనం మర్చిపోకూడదు. బ్లూబెర్రీ సమ్మిట్ కంపెనీల మార్కెటింగ్ మాయలో పడిపోకండి. వాళ్లకు వాళ్ల వ్యాపారం ముఖ్యం, కానీ మనకు మన ఆరోగ్యం మరియు బడ్జెట్. ప్రతిరోజూ ఒక ఉసిరికాయ తినడం అనేది ఒక అలవాటుగా మార్చుకోండి. ఇది కేవలం మీకోసమే కాదు, మీ పిల్లలకు కూడా అలవాటు చేయండి. వాళ్లు రేపటి తరం పౌరులు. వాళ్లకు మంచి రోగనిరోధక శక్తి ఉండాలి అంటే చిన్నప్పటి నుండే ఇలాంటి దేశీయ ఆహారపు అలవాట్లు అవసరం. నేటి కాలంలో వచ్చే కొత్త రకం వైరస్లను ఎదుర్కోవాలంటే మన శరీరం లోపలి నుండి బలంగా ఉండాలి. దానికి ఉసిరి ఒక అద్భుతమైన కవచం లాంటిది. ఖరీదైన హాస్పిటల్ బెడ్ మీద పడుకొని బాధపడ్డం కంటే రోజూ ఒక 5 రూపాయల ఉసిరికాయ తిని హాయిగా ఉండడం ఎంతో మేలు కదా. మన ప్రాచీన మునులు, ఋషులు వేల ఏళ్ల క్రితమే ఉసిరి గొప్పతనాన్ని చెప్పారు. ఇప్పుడు ఆధునిక సైన్స్ కూడా అదే విషయాన్ని ఒప్పుకుంటోంది. కాబట్టి ఇకనైనా మేల్కొందాం. మన కళ్ల ముందే ఉన్న అమృతాన్ని గుర్తించి ఆరోగ్యంగా జీవిద్దాం. ప్రకృతి మనకిచ్చిన ఈ అద్భుతమైన కానుకను సద్వినియోగం చేసుకుందాం. ఉసిరి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు కదా. రేపటి నుండే మీ జీవనశైలిలో దీన్ని భాగం చేసుకోండి. ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. అది మన పెరట్లోనే ఉంది. ఆ విదేశీ పండ్ల ప్రలోభాలకు గురికాకుండా మన స్వదేశీ ఫలాన్ని గౌరవిద్దాం. ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.